ఎంపీ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఓ సైడ్ పర్యావరణం మాట్లాడతారు, ఓ సైడ్ ఎడ్యుకేషన్ డెవలప్ అంటారు, కానీ ఇంకో సైడ్ భూముల అమ్మకం పెడుతుండ్రు. స్టూడెంట్స్ నిరసన తెలుపుతుండ్రు, ధర్నాలు చేస్తుండ్రు. వాళ్ళను దారుణంగా పోలీస్ ఫోర్స్ పెట్టి అరెస్టు చేస్తుండ్రు. మొట్టమొదలు వాళ్ళ మీద కేసులు తొలగియాలి. ఇంకోటి, నిన్ననే మంత్రులను కలిసినాము, ఎన్వైరన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ని కలిసినాము, మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసినాము. వాళ్ళందరూ కూడా సీఎం గారికి లెటర్ రాస్తాము, మేము తప్పనిసరిగా ఇది కేసులు పెడతాము మీరు ఆపకుంటే. ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి ఉన్నా కూడా ఏమంటే చేయవచ్చా? ప్రభుత్వం భూమి ఉంటే బుల్డోజర్లు పెట్టి చెట్లు జంతువులను చంపి చెట్లను కొట్టేయవచ్చా? అయితే ఇది తప్పనిసరిగా అందరూ బీజేపీ పార్టీ నిరసన తెలుపుతుంది, స్టూడెంట్స్కు మద్దతు ఇస్తుంది. కానీ కేవలము హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్సే కాదు, యావత్ తెలంగాణ అందరు స్టూడెంట్స్ కూడా, ఇక్కడ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ వచ్చిండ్రు, వాళ్ళు కూడా మద్దతు తెలుపుతుండ్రు. ఇది తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపుతాము, అవసరం ఉంటే కోర్టులకు కూడా పోతాము. ఇప్పుడు 2 కేసెస్ కూడా నడుస్తున్నాయి. ఇది తప్పనిసరిగా ఆపవలసిందే అని మేము చెప్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణలో పర్యావరణాన్ని రక్షిస్తానని చెప్పి హైడ్రా చట్టాన్ని తీసుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కొన్ని వేల చెట్లని, కొన్ని వేల పశు సంపద నిలయంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి చెట్లను నరికివేయడాన్ని హైడ్రా రంగనాథ్ కళ్ళు మూసుకొని ఎట్లా చూస్తున్నాడో ఒకసారి సమాధానం చెప్పాలి. 1973లో 2400 ఎకరాలు ఇచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనే ఒక విశిష్టమైనటువంటి యూనివర్సిటీని తెలంగాణ ఉద్యమాన్ని అణిచేందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తే, ఇందిరమ్మ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పేరుకు ముందు ఒకసారి, పథకానికి వెనకాల ఒకసారి, ఇందిరమ్మ జపం లేకుండా బతుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇచ్చినటువంటి 2400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో 400 ఎకరాల భూముల్ని మా ఇష్టారాజ్యంగా అమ్ముకుంటామనేటువంటి అధికారం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సర్కార్కి ఎక్కడుందో ప్రజలకు చెప్పాలి. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్కారు భూములు అమ్ముకుంటే పీసీసీ ప్రెసిడెంట్గా అంతంత ఎత్తెగిరినటువంటి రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షుడి నుంచి ముఖ్యమంత్రి సీట్లోకి మారంగానే ప్రభుత్వ భూములు అమ్ముకోవడం న్యాయమని చెప్పింది ఎవరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చెప్పాలి. ఆడలేక మధ్యలో ఓడిందన్నట్టు ప్రభుత్వ పరిపాలన చాతగాక అటు రవీంద్ర భారతిలో ఇటు అసెంబ్లీలో నాకు చాతనైతే లేదు, నాకెవరు అప్పులు ఇస్తలేరు, నేను ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నా అని చెప్పి పరోక్షంగా చెప్తూ ప్రభుత్వ భూములు అమ్ముకునే ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది. మొత్తం పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడుతుంది. సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పనులని వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కొద్దిసేపట్లో తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కూడా ఆర్గ్యూ జరగబోతా ఉంది. అదే రకంగా పర్యావరణాన్ని రక్షించడం కోసం ఎన్జీటీలో కూడా పిటిషన్ వేస్తాం. ప్రజాప్రతినిధులుగా మేమందరం అటు న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం, ఆ భూములను రక్షిస్తాం, విద్యార్థులకు అండగా నిలబడతాం.